జై శ్రీరామ్. ఒకానొక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. గుడిసెలో ఉండేవాడు పాపం. కానీ వాడికి దాన గుణం ఉండేది. అందుకని వాడు ఏం చేసేవాడు, వాడు పేదవాడే కానీ ఇంటి చుట్టూరా ఈ ఆకుకూరలు పండించి అందరికీ ఇచ్చేవాడు, దానం చేసేవాడు. వాడే పేదవాడు కానీ ఆకుకూరలు పండించడం పెద్ద కష్టమేం కాదు. అది పండించేవాట, వచ్చేపోయే వాళ్ళందరికీ దానం చేసేవాట. వాడు వచ్చే జన్మలో రాజులా పుడతాడు. రాజుల ఫ్యామిలీలో పుట్టి రాజుగా అవుతాడనమాట. కానీ వాడికి పాత జన్మ హ్యాబిట్ పోలే. వాడు అదే పని చేస్తున్నట్ట, మళ్ళీ ఆకుకూరలు పండిస్తున్నాడు, ఇస్తున్నట్ట. పైగా వాడు చాలా దానం చేస్తున్నాను, నేను చాలా సజ్జనుణ్ణి అన్న కొంత గర్వం కూడా ఏర్పడిందట. అప్పుడు ఒకానొక రోజు ఒక యోగి ఎవడో వచ్చాడట ఆ స్థానానికి. ఆయనను చూడగానే ఈ రాజు అడిగాడట, దానికి ఇది దొరికితే దీనికి ఏమి దొరుకుతుంది అని. అంటే ఇది కథ కాబట్టి కథాసరిత సాగరంలో వస్తుంది. అంటే ఈ రాజుగా మారిన పేదవాడికి పూర్వజన్మ జ్ఞాపకం ఉందన్నమాట. ఆకుకూరలు అప్పుడు పండించి ఇచ్చేవాడు కదా, దానికి ఇది దొరికితే దీనికి ఏం దొరుకుతుంది అని. గొప్ప క్వశ్చన్, ఎవరికీ అర్థం కాలే. అప్పుడు ఆ యోగి అన్నాడంట, యోగికి ఋతంభర ప్రజ్ఞ అంటారు. ఋతంభర ప్రజ్ఞ అంటే మనిషిని చూడగానే ఆ మనిషి పాస్ట్, వాడి పూర్వజన్మ, వాడి ఏంటి, వాడి ప్రాబ్లమ్స్ ఏంటి, వాడి గుణాలు ఏంటి అన్నీ ఒక్క చూపులో తెలిసిపోతాయట. అందుకని యోగుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక్కసారి మనని చూస్తే మనం ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది, పూర్వజన్మ కూడా అర్థమైపోతుంది. సో ఆ యోగి ఆయన వెంటనే తెలుసుకుని అన్నాడంట, దానికి ఎంత దొరికిందో దీనికి అంతే దొరుకుతుంది. అంటే దీనికి అంతే దొరుకుతుంది, దానికి ఇంత దొరికింది, దీనికి అంతే దొరుకుతుంది. అర్థం కాలేదా? దానికి ఇంత దొరికింది, దీనికి అంతే దొరుకుతుంది అంటే దీనికి అంతకంటే ఏం దొరకదు. ఇప్పుడు రాజు అయిన తర్వాత దానం ఇంకా చేయాలి. అప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు చేసినది ఏమీ లేనివాడు ఆకుకూరలు దానం చేయడం గొప్పతనం. అందుకని వాడికి ఇంత పెద్ద స్థాయి దొరికింది. కానీ ఇప్పుడు రాజుగా అయిపోయి అంటే దానం చేయగలిగే శక్తి నీకు 10 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయినా ఇంకా ఆకుకూరలే దానం చేస్తున్నాడు. కాబట్టి వచ్చే జన్మ మళ్ళీ పేదరికంలో పుడతావు అన్నది చక్కగా యోగి చెప్పాడంట. బాగుంది కదా. అందుకని దానం చేయాలి. అందుకే భారతంలో శ్లోకం వస్తుంది, శతం విహాయ భోక్తవ్యం. 100 పనులైనా వదిలేసి తిండి టైంకి తినాలి. సహస్రం స్నానమాచరేత్. 1000 పనులు పక్కన పెట్టి స్నానాలు చేయాలి, కంపు కొట్టుకుంటూ. స్కంక్ లాగా, SKUNK. స్కంక్ అంటే అది ఒక ముళ్ళ పంది జాతికి చెందిన జంతువు. దాన్ని ఎవరైనా అటాక్ చేస్తే వెనక్కి తిరిగి ఒక బాంబు వేస్తుంది, అది పిత్తుతుంది అనమాట. కంపు దాంతో అవతల వాడు అటాక్ చేసేవాడు పారిపోతాడు. అట్లాంటి స్నానాలు చేయని వెధవల్ని స్కంక్ అనొచ్చు. స్కంక్ అనేది ఒక జంతువు, ముళ్ళపంది, పోర్కుపైన్ ఫ్యామిలీకి చెందిన చాలా వింత జంతువు అనమాట. అది ఎవరైనా అటాక్ చేస్తే వెనక్కి తిరిగి స్టింక్ బాంబు వేస్తుంది. అది దాని పేరు స్కంక్. సో స్నానాలు చేయని వెధవల్ని స్కంక్ అనండి. సో శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్. 1,00,000 విహాయ దాతవ్యం. 1,00,000 పనులు వదిలేసి దానాలు చెయ్యాలట. అంటే మనకి ఉన్న తాహత్తుని బట్టి. దానాలంటే ఏవో బోల్డ్ అని బంగారాలు ఇచ్చేయాలని కాదు. అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఏంటి, దానం ఏంటి, విద్యాదానం. ఎందుకంటే అన్నం పెట్టినా డబ్బు ఇచ్చినా ఖర్చు అయిపోతుంది. విద్య అన్నది ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. అందుకని గొప్ప దానం ఏది, అన్నిటికంటే గొప్ప దానం ఏంటి, విద్యాదానం. ఈ విద్యాదానంలో మళ్ళీ గొప్ప జ్ఞానం ఏంటి, భగవద్గీత జ్ఞానం కానీ నువ్వు చెప్తే. అందుకే 1868 to 1879 కృష్ణుడు ఆ మాట కూడా చెప్తాడు.
అందరిలోకి నాకు ప్రియమైన భక్తుడు ఎవడంటే భగవద్గీతని ప్రచారం చేసేవాడు, అధ్యేష్యతి అంటే ప్రవచనం చేసేవాడు. సో కోటిం కోటిం త్యక్త్వా హరిం భజేత్ అంటే కోటి పనులన్నా ఆపేసి హరినామస్మరణం చేస్తూనే ఉండాలి. అందుకనే నేను ఎక్సర్సైజ్ చేసిన జిమ్లో హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఒక్కొక్క సెట్ అలాగే చేస్తున్నాం. మెట్లు ఎక్కినప్పుడు కూడా మహామంత్రం అంటే ఏమిటి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పబడినది. వేదంలో కలియుగంలో యజ్ఞాలు అవన్నీ చేయకంట్రా బాబు, నెయ్యిలన్నీ వేస్ట్ చేసేసి కూర్చుని కొంచెం చేయండి, వాతావరణం శుద్ధి అవ్వడానికి అగ్నిహోత్రం మంచిదే. అలా అని చెప్పి గంటలు కూర్చుని అలా అన్నీ పోసేసి టైం వేస్ట్. 4 మంచి పనులు చేయండి, ఆకుకూరలు పండించండి, జనాలకి దానం చేయండి, అది చేయండి. తాహత్తుకి తగినట్టుగా దానాలు చేయండి. సో శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్ష్యం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజేత్. అది సంగతి. మంచి కదా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, కొంత మసాలా యాడ్ చేసి మంచిగా చెప్పండి. జై శ్రీరామ్.